ముత్యాల గర్భిణి, మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అది అసలు ఎలా ఫామ్ అవుతుంది అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ అండము నెక్స్ట్ వీర్యకణము కలిసినప్పుడు సరిగ్గా క్రోమోజోమ్స్ అనేవి మంచిగా లేకపోతే ఈ ముత్యాల గర్భిణి అనేది వస్తుందన్నమాట. సో సాధారణంగా మనకి 23 క్రోమోజోమ్స్ అనేవి ఎగ్లో ఉంటాయి, అలానే 23 క్రోమోజోమ్స్ అనేవి వీర్యకణంలో ఉంటాయి కదండి. కానీ ఇందులో ఏమవుతుందంటే ఆ ఎగ్ అనేది ఎంటీగా ఉంటుందన్నమాట. సో ఈ ఎంటీ ఎగ్ అనేది ఎప్పుడైతే ఈ వీర్యకణంతో ఫర్టిలైజ్ అవుతుందో అవ్విన తర్వాత డూప్లికేషన్ అనేది అయ్యి ఈ మోలార్ ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. లేదు అంటే కనుక ఈ మంచిగా ఉన్న ఎగ్గే 2 స్పర్మ్స్ కలిసినప్పుడు ట్రిప్లాయిడ్ ప్యాటర్న్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది రావడం వల్ల ఈ ముత్యాల గర్భిణి అనేది వస్తుంది. సో మెయిన్గా ఇది ఏంటంటే క్రోమోజోమల్ ప్రాబ్లం అన్నమాట. అయితే ముత్యాల గర్భిణి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అని అంటే మీకు ఇర్రెగ్యులర్ వెజైనల్ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మధ్య మధ్యలో చిన్న బ్లీడింగ్ లాగా కనిపించడము, అలానే ఆ బ్లీడింగ్లో మీరు చూసినట్టయితే చిన్న చిన్న ముత్యాలు అనేవి కనిపిస్తాయి. గ్రేప్ లైక్ వెసికల్స్ అని చెప్పేసి అంటామన్నమాట. చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఉంటాయి అవి. సో అలా ఏమైనా మీకు కనిపించినట్టయితే అది ముత్యాల గర్భిణి అనే డౌట్ మీకు రావాలి. ఈ ముత్యాలు గర్భిణి అనేది ఫాస్ట్గా ప్రాలిఫరేట్ అయ్యి లోపల గర్భసంచి ఉండే దానికన్నా కూడా పెద్దగా ఉంటుంది. సో దానివల్ల స్ట్రెచ్ వల్ల కొంతమందికి అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది. అలానే కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైనా అయితే అంటే గర్భసంచి లోపల దాని వల్ల కూడా పెయిన్ అనేది వస్తుంది. ముత్యాల గర్భిణి, మోలార్ ప్రెగ్నెన్సీ, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రమ్య సదరం, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మోలార్ ప్రెగ్నెన్సీ ఇది ఎలాగ గుర్తించాలి అని అంటే మేము స్కాన్ చేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది అనమాట, చిన్న చిన్న ముత్యాలు. సో అవన్నీ కూడా స్నో స్టామ్ అపియరెన్స్ అని చెప్పేసి అంటాము. సో అలా కనిపిస్తుంది. సో అలాగా అది ముత్యాల గర్భిణి అని చెప్పేసి మేము ఐడెంటిఫై చేస్తాము. అయితే మీకు ముత్యాల గర్భిణి వచ్చినట్టయితే కనుక ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆఫ్ ఆప్షన్ ఇస్ సక్షన్ ఇవాక్యుయేషన్ అనేది చేస్తాము. అంటే ఆ ముత్యాలన్నిటినీ కూడా సక్షన్ ఆపరేటర్స్, కార్బన్ స్కాన్యులా అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అది పెట్టి సక్షన్ ద్వారా కూడా అంతా కూడా బయటికి తీసేయడం అంటూ జరుగుతుంది. అయితే ఈ ముత్యాల గర్భిణి అనేది క్యాన్సర్ కింద చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఫాలో అప్కి గైనకాలజిస్ట్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలండి. సో ప్రతిసారి కూడా అంటే ఈ సక్షన్ ఇవాక్యుయేషన్ అయిన తర్వాత వారంకి కూడా మేము బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి చేసి అది తగ్గుముఖం పడుతుందా లేదా అని చెప్పేసి మేము చూస్తామన్నమాట. అండ్ కొంతమందికి ఇది ఏమైనా ఇన్వేసివ్ మోల్ కింద కానీ, లేదంటే ప్లాసెంటల్ సైట్ ట్రోఫోబ్లాస్టిక్ ట్యూమర్స్ అని కానీ, కొరియోకార్సినోమాస్ అని కానీ, సో ఇవన్నీ కూడా క్యాన్సర్ వేరియంట్స్ ఆఫ్ మోలార్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటివి ఏమైనా ఫామ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి మేము ఫాలోఅప్స్లో చూస్తాము. సో ఫాలోఅప్కి వెళ్ళడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ.